దేవునికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాము. గమనించండి ప్రియులారా, మరి ఈరోజు దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. బైబిల్ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూసెదరు. ప్రియమైన దేవుని పిల్లలారా, గమనించండి. మనం అనేక మంది మన దగ్గరికి వచ్చి మాట్లాడే మాట ఇదే: మీరు దేవుణ్ణి చూశారా? దేవుడు అంటున్నారు, ఎప్పుడన్నా దేవుణ్ణి మీరు చూశారా అని కొంతమంది మనల్ని ప్రశ్నిస్తూ ఉంటారు. మనకు కూడా కొన్నిసార్లు డౌట్ వస్తూ ఉంటుంది. నేను ఇన్ని సంవత్సరాలుగా ప్రార్థన చేసుకుంటున్నాను కదా, ఇన్ని సంవత్సరాలుగా ఆయన మందిరానికి వెళ్తున్నాను కదా, ఇన్ని సంవత్సరాలుగా ఆయన ఆరాధిస్తున్నాను కదా, ప్రభువు నాకు ఇంతవరకు కనపడలేదే అని మనము కొన్నిసార్లు అనుకోకుండా ఆలోచనలు చేస్తూ ఉంటాం. అయితే ఈరోజు దేవాతి దేవుడు మనకు తెలియజేసిన శ్రేష్టమైన విషయం ఏమిటంటే, హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. ఒకసారి మనం యెషయా గ్రంథంలోకి వెళ్తే, రక్షింపనేరకున్నట్లు యెహోవా హస్తము కొరసగా లేదు, విననేరకున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు, మీ దోషములు మీ పాపములు మీకును మీ దేవునికి అడ్డుగా వచ్చాయంటాడు. అక్కడ ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా రాయించాడు. అంత మాత్రమే కాదు ప్రియులారా, ఇర్మియా గ్రంథంలో హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించగలవాడు ఎవరు అంటారు. అంటే హృదయం సరిగ్గా లేకపోతే మనం ఎలా దేవుణ్ణి చూడగలుగుతామండి? ఈ రోజున మనల్ని మనమే పరీక్షించుకోవాలి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వాళ్ళు దేవుడిని చూస్తారనేది యేసు ప్రభు చెప్పిన మాట అబద్ధం కాదు కదా. మన హృదయాన్ని పరిశుభ్రంగా చేసుకున్నప్పుడు ఆయన మనకు ఖచ్చితంగా కనపడతాడని ఈ వాక్యం ద్వారా యేసుక్రీస్తు వారు తెలియజేశారు. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం మనం చూస్తే హృదయంలో ఏముందో దేవుడు తెలియజేశాడు. కాబట్టి మన హృదయంలో ఉన్న ప్రతి ఆయాసకరమైనది, అది క్రోధం, కక్షలు, అసూయలు, పగలు, ద్వేషాలు, ఈ లోక సంబంధమైనటువంటి వ్యామోహం, అవన్నీ పెట్టుకొని దేవుణ్ణి మనం ఎలా చూడగలుగుతాం? అందుకని యేసుక్రీస్తు వారు సింపుల్గా చెప్పేశాడు, మీరు దేవుణ్ణి చూడాలంటే, తండ్రిని చూడాలంటే ముందు మీ హృదయాన్ని పరిశుభ్రం చేసుకోమన్నాడు. ఎప్పుడైతే నీ హృదయాన్ని శుభ్రం చేసుకుంటావో, హృదయంలో ఉన్న పాపం అంతా కడిగేసుకుంటావో, నీ హృదయంలోనికి దేవాతి దేవుడు వస్తాడు. నీ మనోనేత్రాలు వెలిగించబడతాయి. దేవుని ముఖాన్ని ముఖాముఖిగా మనం చూడవచ్చు. అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు గారు అంటాడు, ఇలా మనోనేత్రాలు వెలిగించబడాలని. ఎప్పుడైతే మన మనోనేత్రాలు వెలిగించబడతాయో దేవుడిని మనం చూస్తాం. మన కొరకు ఆయన సిద్ధపరిచినవన్నీ మనం చూసి అనుభవించగలుగుతామని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. దేవుని నువ్వు చూడాలంటే నీ హృదయాన్ని ఒకసారి నిన్ను నువ్వు పరిశీలించుకొని, నీ హృదయములో దేవునికి ఇష్టం లేని ఏమైనా ఉంటే తీసివేసుకొని ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి నీ అవిధేయతలు పొరపాట్లను ఒప్పుకున్నప్పుడు ఆయన ముఖాన్ని నువ్వు చూస్తావు, ఆయన స్వరాన్ని నీ వింటావని లేఖనాల ద్వారా నేను నీకు తెలియజేస్తున్నాను. దేవుడు అట్టి భాగ్యం మనందరికీ దయచేయునుగాక. దయగలిగిన తండ్రి, మాకిచ్చిన ఈ సందేశాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ, ఎంతమంది బిడ్డలైతే ఈ వాక్యమిని వారు ప్రభు మిమ్మల్ని చూడాలని ఆశతో ఉన్నవారు, అయ్యా వారి హృదయాన్ని పరిశుభ్రంగా శుద్ధి చేసుకొని మీ ముఖాన్ని చూసే భాగ్యం దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.